దగ్గర అక్కడ ఉన్నటువంటిది ఎన్ని లక్షల మంది ఉన్నారు టూరిస్టులు, అన్ని లక్షల మందిలో ఈ 25 మందిని బేస్ చేసుకుని మొత్తం ప్యానిక్ అయితే వాడికి అదే కదా కోరేది. ఇప్పుడు నేనేమంటానంటే ఇంకా చేతనైతే మనం ఇప్పుడు ఫైర్ డ్రిల్స్ నేర్పుతుంటారు, అగ్ని ప్రమాదం జరిపినప్పుడు ఎట్లాగని, అలాగే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ డ్రిల్స్ పోలీసులకు చెప్తున్నారు. పబ్లిక్ అలవాటు చేసి ఇట్లాంటి జరిగినప్పుడు ఇప్పుడు నిన్ననే ఉంది, అంతమంది పారిపోయాము, మేము చేతులతో జోడించాము, ప్రాధేయపడ్డాము, ఇది చెప్తుంటే నాకు సలసల మరుగుతోంది. పిల్లల్ని చంపేయడం చాలా క్రూరత్వంగా ఉంది కదా. నేను అనేది ఆ టైంలో వేరు, ఇలాగ క్రూరత్వంగా చంపడానికి ఆటోమేటిక్ భయం వస్తుంది. అది కాదు, ఆ టైంలో ఏం చేయాలి? నన్ను చంపేయి, మా ఆయన్ని చంపావు కదా, మా నాన్నని చంపావు కదా, నన్ను చంపే అనే బదులు లండి కొడక అని చెప్పి వాడిని పొడుగు, నువ్వు అది మీద పడిపో, తిరగబడాలి. ఎట్టాగు నువ్వు చావడానికి సిద్ధపడ్డావు కదా, అదే దాన్ని కొట్టి చంపితే వాడు సగమన్న చేస్తాడు కదా మన వల్ల. రెండోసారి చేయాలంటే భయం వేస్తది కదా. నువ్వు చావడానికి సిద్ధపడకపోతే ఓకే, నీ ప్రాణ భయంతో ఉన్నావంటే, నువ్వు చావడానికి సిద్ధపడ్డప్పుడు ఇది కూడా ఇంకేంటి భయం అంటే వీళ్ళ దగ్గర వెపన్స్ ఏ ఉండవు. వెపన్ ఎందుకు? ఇప్పుడు అంతమంది ఉన్నారు జనం, అంతమంది కలిసి మీద పడితే 6 చంపలేమా? అందరికి గాయాలు అవుతాయి, అవుతాయి. ఎంతమందిని చంపడానికి వచ్చినాడు కదాడు. మరి అంతమందిని చంపడానికి వచ్చిన 25 మందిని చంపడానికి వచ్చినప్పుడు 25 మంది మీద పడితే పైన ఇంకో 100-200 మంది ఉన్నారు కదా, మీద పడతాడు, ఎంతసేపు చంపగలుగుతాడు? ఈ తరహా మనలో చైతన్యం రావాలి. ఇప్పుడు అభినందన్ అనేటటువంటి వాడు అక్కడ దిగ్గానే మీదకొచ్చి అంతమంది పడ్డారు కదా, ఆయుధం ఉంది కదా అతని దగ్గర, అయినా మీద పడ్డారు కదా. మరి అక్కడ మనం చూసి నేర్చుకోవాలి అట్లాంటి విషయంలో. అదే తిరుగుబాటు కూడా రావాలి. రైట్, చూద్దాం. మొత్తానికి పహల్గామ్ దాడి అనేది ఒక రకంగా దేశాన్ని అయితే, దేశ ప్రజల్ని, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనుకునే పర్యాటకులను అయితే ఖచ్చితంగా భయపెడుతోంది. కాకపోతే ఈ భయం ఎన్నాళ్ళు, తిరగబడే ఓపిక, తిరగబడే దమ్ము, తిరగబడే శక్తి మనలో కనుక వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కీలక నిర్ణయాలు కూడా